యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మే 14న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కామన్ ఎంట్రన్స్ టెస్టు పోస్టర్ను యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, డైరెక్టర్ ప్రీతిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఏకంగా 10 కోట్ల రూపాయల విలువైన స్కాలర్షిప్లను ప్రకటించారు. అకాడమిక్ మెరిట్తో పాటు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కూడా ఈ స్కాలర్షిప్స్ వర్తిస్తాయని యాజమాన్యం తెలిపింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి నిపుణులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. Great honor for us and a great moment for all our 3 universities to launch the entrance test, the common entrance examination of our entire group, which is going to be common for all the 3 universities, and the name is MRJEE. This is especially for the engineering background, and today I think it's a very auspicious day for all of us, because it is very important for the universities to ensure fair selection of all the numerous applicants, because all these applicants come from different academic boards. So now this university is not just pertaining to the students of Telangana, but also to the students across the nation. So it is very important to select these students on absolutely merit-based system. So these entrance tests makes it possible, makes it comfortable, and makes it also comfortable to the students to opt their courses, to have a proper clear idea which students want to join our university. And one more thing, especially for giving away the scholarships, we will be able to come to know what is the percentage of scholars coming from what percentage of marks scored by them, and we have decided to grant around rupees 10 crores of scholarship to our students. So today we would like to announce that the last date of application or registration is 12th of May. This examination is going to be conducted on 14th of May, and the results will be out on 18th of May. As our VCs have discussed about what kind of exam is going to be, it's going to be an MCQ, that is a multiple choice question based question examination, 90 questions, 90 marks, and the duration of 19 minutes. Malareddy joint entrance exam అనేది 14th May రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా కంప్లీట్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్. దీనికి రిజిస్ట్రేషన్స్ అంతా కూడా డైరెక్ట్ వెబ్సైట్ నుంచి మీరు చేసుకోవచ్చు. సో ఆన్లైన్ ఎగ్జామ్ ప్లస్ ఆల్మోస్ట్ వీసీ గారు చెప్పినట్టు 90 minutes ఎగ్జామ్ ఆన్లైన్ ఉంటుంది. డైరెక్ట్ వెబ్సైట్ నుంచి అందరూ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. సో దీనికి ఒకటే మీరు అనేది ఏంటంటే, తెలంగాణలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనిస్ట్ అంటే ఇప్పుడు మలారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, జస్ట్ నాట్ తెలంగాణ ఆంధ్రానే కాదు, ఇప్పుడు దగ్గర ఇండియాలో కూడా ఇది ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్. దగ్గర ఆల్మోస్ట్ మోర్ దెన్ 40,000 స్టూడెంట్స్ ఆర్ స్టడింగ్ ఇన్ మలారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. దీంట్లో అదే కాకుండా మలారెడ్డి గ్రూప్లో స్పెషల్గా లాస్ట్ 1 yearలో వీఆర్ స్టార్టెడ్ స్పెషల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్ లైక్ డీప్ టెక్, ఫిన్టెక్ ల్యాబ్. అదేవిధంగా రీసెంట్గా లార్జెస్ట్ ఇండియా గూగుల్ ఇండియా టైప్ విత్ ఏఐ కూడా ఇక్కడ మలారెడ్డి గ్రూప్ లాస్ట్ టైం గవర్నర్ గారితో ఇన్నోవేషన్ చేయడం జరిగింది. సో గూగుల్ ఇండియా టైప్ కూడా ఉంది. అదేవిధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్స్ కానీ డేటా సెంటర్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ అయినాయి. సో ఇంకా ఫర్దర్ కూడా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ చేస్తున్నాం. సో ఒకటే మెయిన్లీ మలారెడ్డి గ్రూప్ అనేది ఫోకస్ చేసేది స్కిల్ అండ్ టెక్నాలజీ. డే 1 నుంచి కూడా వాళ్ళకి అందరూ కూడా కంప్యూటర్స్ అనేది, ల్యాప్టాప్స్ అనేది కంపల్సరీ. సో డే 1 నుంచి కూడా ఇండస్ట్రీ ట్రైనర్స్, ఇండస్ట్రీ పార్ట్నర్స్తో, ఇండస్ట్రీ ట్రైనర్స్తో ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. మలారెడ్డి సేమ్ కాన్సెప్ట్ MRJEE అంటే మనకి ఎంసెట్ లాగా బిట్సాట్ లాగా అందరూ ఎగ్జామ్స్ పెడుతున్నారు కాబట్టి మల్లారెడ్డి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ MRJEE మల్లారెడ్డి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, దానికోసం రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ సింపుల్ కాన్సెప్ట్, సింపుల్గా రిజిస్టర్ అయిపోతుంది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత 14th 5 అంటే మనకి May 14th, May 12th వరకు రిజిస్ట్రేషన్ ఓపెన్ ఉంటుంది. May 12th తర్వాత రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది. May 14th ఆన్లైన్ ఎగ్జామినేషన్ 90 నిమిషాలు మాత్రమే, 90 minutes మాత్రమే ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. 90 minutesలో దాని 3 టాపిక్స్ ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. దీనికి 25 75 75 క్వశ్చన్స్ అవుతాయి.
15 క్వశ్చన్స్ మన ఇంగ్లీష్ కూడా పెట్టాం. ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి చాలా ఎగ్జామ్స్ పెడుతున్నారు. ప్రతి ఒక్క ఎంట్రన్స్ లో ఇంగ్లీష్ యాడ్ అవుతుంది కాబట్టి అది 15 క్వశ్చన్స్. అంటే టోటల్ 90 క్వశ్చన్స్, అన్ని 90 minutes, అన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, నో నెగిటివ్ మార్కింగ్. వీటి రిజల్ట్స్ మళ్ళీ 18th ఇస్తున్నాం. 18th అంటే మన May 18th, అంటే 14th ఎగ్జామ్ రాస్తారు, 18th ఇస్తాం. దీనికి 10 crore rupees వరకు స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. అంటే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. ఇది అయిన తర్వాత మళ్ళీ JEE ద్వారా తీసుకుంటాం, JEE మెయిన్స్ ద్వారా, ఎంసెట్ ద్వారా తీసుకుంటాం. ఫస్ట్ మా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మొత్తం 3 యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ అనేది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ యూనివర్సిటీ. మాకు 3 యూనివర్సిటీస్ కి స్టూడెంట్ ఒకటే రిజిస్ట్రేషన్. 3 ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్, దట్ ఇస్ కాల్డ్ MRJEE. సేమ్ కాన్సెప్ట్.